కర్నూలు జిల్లా నందవరం మండలం హాలాహార్విలో ప్రభుత్వం ఇచ్చిన జగనన్న ఇంటి స్థలాన్నే వైసీపీ నాయకులు కబ్జా చేశారని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మను కలిసి విజ్ఞప్తి పత్రం అందజేశారు. హాలాహార్వి గ్రామంలో సర్వే నంబర్ 407లో 117 మందికి 1.5 సెంటు చొప్పున ప్రభుత్వం ఇంటి స్థలాలను కేటాయించింది. అయితే ఇందులో 47 మంది లబ్ధిదారుల స్థలాలను స్థానిక వైసీపీ నాయకులు కబ్జా చేశారు. లబ్ధిదారులను బెదిరించి ఆ స్థలాల్లో కొట్టాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గతేడాది ఏప్రిల్ 1న బాధితులు బుడ్డమ్మ, రామలక్ష్మితో పాటు పలువురు లబ్ధిదారులు నందవరం తహసీల్దార్ నిత్యానందరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన తమ వద్ద హాజరు కావాలని ఆక్రమణదారులకు నోటీసులు అందజేశారు. అయితే కబ్జా చేసిన వైసీపీ నేతలు హాజరు కాకపోగా లబ్ధిదారులను స్థలాల్లోకి రానివ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం జగనన్న ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో తమ స్థలాలను కూడా తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలని బాధితులు సిబ్బందిని కోరారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలు లేనిదే తాము రిజిస్ట్రేషన్ చేయలేమని సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో లబ్ధిదారులు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.